ఆ ఆలయం భక్తుల కొంగు బంగారంగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం. కానీ ఇప్పుడు అదే ఆలయం వివాదాలకు వేదికగా మారుతోంది. అవును, పెదకాకానిలో అమ్మవారి ఆభరణాలు మాయమవుతున్న ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. 6 నెలల్లో 3 సార్లు బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఇది ఇంటి దొంగల పనేనా? పెదకాకాని ఆలయంలో అసలేం జరుగుతోంది? ఇక్కడ మీరు చూస్తున్నది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకానిలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం. ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో భారీ స్థాయిలో భక్తులు తరలివస్తూ ఉంటారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఆలయం అనేక వివాదాలకు కేరఫ్గా మారింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులకు అలవాటైపోయింది. వారం రోజుల క్రితం శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయమైంది. ఈ విషయం బయటకు రాకుండా ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు గోప్యంగా ఉంచారు. అయితే అమ్మవారి మంగళసూత్రం మాయమైందన్న విషయం 4 రోజుల క్రితం బయటపడింది. దీంతో వెంటనే వైఎస్ఆర్సీపీ మండల స్థాయి నాయకులు పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. మరోవైపు అమ్మవారి మంగళసూత్రం మాయమైన ఆలయ అధికారులు తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తుండటంతో దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలా ఆలయంలో అమ్మవారి ఆభరణాలు మాయం కావటం కొత్తేమీ కాదు. 6 నెలల క్రితం అమ్మవారి వడ్డానం, గొలుసు మాయమయ్యాయి. అప్పట్లో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా అధికారులు తొక్కిపెట్టారు. ఆభరణాలు మాయమైన 4 రోజుల తర్వాత విషయం బయటకు పొక్కడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా కొత్త ఆభరణాలు తయారు చేయించి ఆలయంలో ఉంచారు. తాజాగా ఇప్పుడు అమ్మవారి మంగళసూత్రం మాయం కావడంతో పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అమ్మవారి మంగళసూత్రం మాయమై వారం రోజులు గడుస్తూ ఉన్నా ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసులు వెంటనే ఎంక్వైరీ చేసి ఆభరణాలు రికవరీ చేశారు. కానీ అమ్మవారి తాళిబొట్టు మాయమైతే మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ధూళిపాల చెబితేనే కేసులు నమోదు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆభరణాల మాయం ఇష్యూలో భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటే ధూళిపాల నరేంద్ర ఎందుకు స్పందించట్లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో ఉన్న స్వామివారి ఆభరణాలను కంచి కామకోటి పీఠాధిపతి స్వామివారితో పరిశీలించేలా ఆదేశాలిచ్చి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మొత్తంగా పెదకాకాని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆభరణాలు మాయమైన అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని భక్తులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.